అనౌన్స్డ్. ఓకే, క్రికెట్లో రిటైర్మెంట్ అనేది ఏ ప్లేయర్కైనా తప్పదు. సో ఆ ప్లేస్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు ఏ ప్లేయర్ అయినా కూడా. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ని భర్తీ చేయడం. సో నియర్ బై ఎవరైనా కనీసం ఆ పొజిషన్, ఆ ఫోర్త్ టాప్ ఆర్డర్లో ఒక థర్డ్ బ్యాటింగ్ ఆర్డర్లో థర్డ్ ప్లేస్ కానీ ఫోర్త్ ప్లేస్ కానీ బ్యాటింగ్ కరెక్ట్గా ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీ దృష్టిలో? ఐ థింక్ ప్రస్తుతం చూస్తే డెఫినెట్గా అందరి ఆన్సర్ శుభ్మన్ గిల్ వైపే వెళ్తుంది. లైక్ రిప్లేస్మెంట్ లాగా కనిపిస్తున్నాడు, కొంచెం మెచ్యూర్డ్గా కూడా కనిపిస్తున్నాడు. వెరీ యంగ్, 25 year old. బ్యాటింగ్లో కొంచెం బెటర్ అవుతున్నాడు. ఎస్, తనకు కూడా కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఈ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటున్నా అంటే మనకు ఆల్రెడీ న్యూస్లో వింటూనే ఉన్నాం, తననే కెప్టెన్గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి. మేబీ తను రిప్లేస్ చేయొచ్చు, లేదంటే జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, హీఈస్ అన్ ఓపెనర్, తను రిప్లేస్ చేయొచ్చు. ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, హీఈస్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఐపీఎల్లో కూడా చాలామందిని చూస్తున్నాం, రజత్ పటిదార్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఎవరు రిప్లేస్ చేస్తారు అనేది చూడాలి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరో ఒకరు కూడా డొమెస్టిక్ సర్క్యూట్ నుంచి అలా వచ్చి లెజెండ్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సచిన్ రిటైర్ అయినప్పుడు ఇందాక మాట్లాడినాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ కోహ్లీ. ఎస్, మాట్లాడుతుండే విరాట్ కోహ్లీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని. ఈవెన్ సచిన్ కూడా రోహిత్ అండ్ విరాటే తన రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఒక ముంబై ఫంక్షన్లో చెప్పడం. సో ప్రస్తుతం చూస్తే ఐ థింక్ కరెంట్ సిచ్యువేషన్లో ప్రస్తుతం టీంలో రెగ్యులర్గా ఉన్న మెంబర్స్లో చూస్తే జైస్వాల్ అండ్ శుభ్మన్ గిలే అలా కోహ్లీ లాంటి స్టేచర్కి నియర్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేయర్స్ లాగా కనిపిస్తున్నారు.